వెల్కమ్ టు LK7 న్యూస్. భవిష్యత్తు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులకు నా నమస్కారం. మనందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మళ్ళీ 2027 అవ్వచ్చు, జమిలీ ఎలక్షన్స్, లేదు 2029 అవ్వచ్చు. ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 151 కంటే అదనంగా ఇంకో 10 సీట్లు సాధించుకునేలాగా మనం కృషి చేసే భాగంలో అనేక పొల్యూటెడ్ వార్తలు ఈరోజు మనకి అడ్డుపడేలాగా కూటమి పార్టీలు ఏవైతే ముఖ్యంగా అటు జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, మన మీద లేని బురద జల్లుతా ఉందన్నమాట. చూస్తా ఉన్నాం ఈరోజు కాగిచ్చిన రిపోర్ట్స్ కానీ, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మన పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రైజ్ చేస్తా ఉన్నారు. సో లేనివన్నీ కూడా ఈ ఎలో మీడియా మనల్ని ఇంకా బద్నాం చేయాలని, యాక్చువల్లీ రూలింగ్లో వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని మరి పట్టించుకోవసలా, రూలింగ్ మీదే దృష్టి పెడతారు. కానీ రూలింగ్ చేయడానికి ఏమీ లేదు కదా. ఈరోజు అనుకున్న పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా, సూపర్ 6 ఫెయిల్ అయ్యారు కదా. సో ఇంకేముంది వాళ్ళ చేతిలో పని అంటే విరుచుకు పడడం పార్టీ మీద. లేనివన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉన్నారు న్యూస్ పేపర్లో. ఈరోజు చూస్తామంటే వీఆర్ ఆల్రెడీ, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, కూర్చుంటున్నాం. అయినా ఇంకా ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్స్ అన్న మాదిరిగా ఇంకా ఎలో మీడియా పనిచేస్తూ ఉంది. దానికి డీటెయిల్ జవాబు సోషల్ మీడియా ఇస్తూ ఉంది కరెక్ట్గా. మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. సో మీరు ఇదే స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం వాళ్ళనే కానీ అటాక్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగని వ్యక్తిగత దోషాలను మాత్రం వద్దు. పార్టీ విధానాల మీదే మీరు ఫైట్ చేయండి, పాలసీస్ మీద ఫైట్ చేయండి. ఎకనామికల్ ఏదైతే సిస్టమ్ ఉందో, బడ్జెట్ కానీ, FRBM కానీ, ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ని తీసుకొని మీరు ఫైట్ చేయండి. ఎప్పటికప్పుడు పార్టీ రిలీజ్ చేస్తూ ఉంది. వాటి మీదేమో మీరు అవగాహన చెందుతూ వాటి మీద మీరు మీ వాయిస్ ఇవ్వడమే కాకుండా 10 మందితో ఆ వాయిస్ని ఇప్పించి మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మనకుండే మీడియా కూడా ఒకటే, మన సాక్షి ఛానల్ మాత్రమే. ఇంకా అప్పుడప్పుడు 10 TV మనకి హెల్ప్ చేస్తూ ఉంది, అప్పుడప్పుడు NTV హెల్ప్ చేస్తూ ఉంది, TV9 అన్బయాస్డ్గా ఉంటుంది. సో మనం మిగతా ఛానల్స్ ఎలాగా మనం చూపించు, మిగతా పేపర్లు ఎలాగా రాయు కాబట్టి మన సోషల్ మీడియానే మన వాయిస్ టు ద వాయిస్లెస్ పీపుల్ ఈస్ అవర్ సోషల్ మీడియా, మన వైఎస్ఆర్సీపీ. సో అందుకే మీకే కష్టం వచ్చినా సరే ఐఎమ్ దేర్, నేనున్నాను ఇక్కడ. ఎప్పుడు కూడా ఏ విషయానికైనా సరే భయపడద్దు. మీ వెనకాతలు నేను ఎప్పుడు ఉంటాను, మీరు ముందుకు వెళ్తానే ఉండండి. ఏ కష్టం వచ్చినా సరే నేనుంటాను. ఎటువంటి దీంట్లోనైనా సరే మీకు అసిస్టెన్స్ కావాలన్నా సరే ఇస్తాము. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీకు నేనేమో ఇస్తాను. మీరు పార్టీని మరింత బలోపేతం చేసి సౌత్ కాన్స్టిట్యున్సీనే ముందు మీ దృష్టిలో పెట్టుకోండి. సౌత్ కాన్స్టిట్యున్సీ ఏ నాయకుడికి అన్యాయం జరిగినా సరే మాత్రం మీరు గలమెత్తి మీరు వాయిస్ రేస్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించడమే బాధ్యతగా
మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. జై జగన్.